ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమైన కేబినెట్ సమావేశం నిర్వహించబోతుంది. అందులో ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రాపై ఆర్డినెన్స్, కులగణన అంశాలపై చర్చించబోతుంది. ఇంకా చాలా అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో జరగనుంది. ఈ మధ్య తెలంగాణలో వరదలు వచ్చాయి కదా, వాటిపై కూడా చర్చ ఉంటుంది. పంట నష్టపరిహారం, పంటకు బీమా వంటి అంశాలతో పాటు కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది. వర్షాలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీగా పంట ఆస్తి నష్టం జరిగింది. దీనిపై కేబినెట్లో చర్చించి ఆర్థిక సాయం ఎంత, ఎలా అందించాలనే అంశంపై నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్తగా తెచ్చిన ROR చట్టాన్ని కేబినెట్ ఆమోదించబోతుంది. ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం. దీనివల్ల ప్రతి అంశానికి రికార్డులు మెయింటైన్ చేస్తారు. తద్వారా పాలనలో పారదర్శకత మరింత పెరుగుతుంది. ఇక రుణమాఫీ ఇప్పటికీ చాలా మంది రైతులకు అమలు కాలేదు. దాన్ని నెలాఖరులోగా అమలు చేస్తామంటున్నారు. అలాగే దసరా నాటికి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారని తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసింది. నెలాఖరు నాటికి 2 లక్షల పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని చెబుతుంది. అయితే చాలా మంది రైతులకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కాలేదు. అందువల్ల ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై కేబినెట్లో లోతుగా చర్చ జరగనుంది. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రాకి చట్టబద్ధత లేదు అనే వాదన వినిపిస్తుండడం, జీవో నంబర్ 99 ద్వారా కొనసాగించడంతో ఇవాళ హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణలో భారీగా చర్చ జరుగుతుంది. వాటిని ఎప్పుడు ఇస్తారు అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ రేషన్ కార్డులకు పథకాల అమలుకి లింక్ ఉండడంతో వాటి అమలు ప్రభుత్వం ముందున్న సవాలుగా ఉంది. ఈ పని తర్వాత త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం గతేడాదే అప్లై చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.